ఒకప్పుడు మనందరం చీకట్లో బ్రతికిన వారమే, కానీ క్రీస్తు ప్రభు మనందరిని ఎక్కడ తీసుకొచ్చారు? ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. ఆయన సొత్తుగా మనల్ని చేశారు. ఇదే విషయాన్ని పేతురు భక్తుడు తన పత్రికలో రాస్తూ, మనందరికీ తెలిసిన వాక్య భాగమే 1 Peter chapter 2 and verse 9, దానిలో రాయబడిన మాట, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, ఒకప్పుడు మనందరం చీకట్లో ఉన్నాం, కానీ ఇప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం తీసుకురాబడ్డాం. ఎందుకు వెలుగులోకి తీసుకురాబడ్డాం? దేనికోసం వెలుగులోకి వచ్చామంటే ఆయన గుణాతిశయములను ప్రచురించేయనట్లుగా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరి గుణాతిశయములు? యేసు ప్రభు గుణాతిశయములు. ఆయన స్వభావాన్ని, ఆయన ప్రేమను, ఆయన ఔన్నత్యాన్ని ప్రచురించేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రాజులనే యాజక సమూహంగా చేశాడు. ఆయన సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని చేశాడు. ఏర్పరచబడిన వంశము అన్నాడు. ఈ మాటలను ఎందుకు ఇచ్చాడు అంటే, మనందరం యేసు ప్రభు గుణాతిశయములను ప్రచురించేయనట్లుగా. వి ప్రీచ్ ద క్రైస్ట్ క్రూసిఫైడ్. పౌలు భక్తుడు అన్నాడు, మేము సిలువ వేయబడిన యేసు ప్రభుని ఏం చేస్తున్నాం? ప్రకటిస్తున్నాము అని. ఆయన ప్రేమను ప్రకటిస్తున్నాం, ఆయన రక్షణ ప్రణాళికను ప్రకటిస్తున్నాం. యేసు ప్రభు రక్షకుడు అనే నినాదంతో దేవుని సంఘం ఈ లోకంలో ముందు కొనసాగుతుంది. The church is the body of Christ and Christ is the head of the church. సంఘమునకు శిరస్సు ప్రభు అని యేసు, ఆయన శరీరము మనమై ఉన్నాం, సంఘమై ఉన్నామని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తాం. పూర్వదినాల్లో పాత నిబంధనలో పెంటెకోస్ట్ అనే పండుగను షావోత్ అని పిలిచేవారు. షావోత్